నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల సన్నద్ధతపై పార్టీలు, కలెక్టర్లతో నేడు సీఈసీ సమీక్ష. ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు, పవన్. కోడికత్తి కేసులో విచారణకు సహకరించని సీఎం జగన్. ఏళ్ల తరబడి జైలులోనే మగ్గుతున్న బాధితుడు. మిగ్జాం తుపాను నష్టం అంచనాల్లో భారీగా కోత. 21 లక్షల ఎకరాలకే పరిమితం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నిధుల లేమితో నదీ యాజమాన్య బోర్డుల ఇబ్బందులు. వేతనాలు చెల్లింపునకు కార్పస్ ఫండ్పై ఆధారపడాల్సిన దుస్థితి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ఊరేగింపు రద్దు. అధిక రద్దీ దృష్టిలో ఉంచుకుని విరమించుకున్న ట్రస్ట్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సన్నద్దత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి విజయవాడకు చేరుకుంది. ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర, అరుణ్ గోయల్తో పాటు సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గన్నవరం విమానాశ్రయంలో వీరికి స్వాగతం పలికారు. ఈ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలోని నోవాటల్ హోటల్లో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ కానున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లి సీఈసీకి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. ఓటరు జాబితాలో అక్రమాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతి పరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారి ఓట్ల చేరిక వంటి అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఈసీ బృందాన్ని కలిసేందుకు సమయం తీసుకున్నారు. వైకాపా నుంచి ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్లు ఈసీ బృందాన్ని కలవనున్నారు. మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్దతపై సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్ష నిర్వహిస్తుంది. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన అధికారులతో సీఈసీ భేటీ అవుతారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్న వైకాపా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రతిపక్షాల సానుభూతి పరులు, తటస్థుల ఓట్లను తొలగించే పనిలో నిమగ్నమైంది. ఇందుకు ఆ పార్టీ నేతలు భారీగా ఫారం 7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దోషులపై కేసులు పెట్టకుండా, సూత్రధారులపై దర్యాప్తు చేయకుండా వదిలేస్తోంది. దీంతో వైకాపా శ్రేణుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో సీఈసీ ఉన్నతాధికారుల సమీక్ష జరగనున్న వేళ వైకాపా తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధృవీకరణలు, సమాచారంతో వైకాపా భారీగా ఫారం 7 దరఖాస్తుల్ని దాఖలు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతోంది. పలు నియోజకవర్గాల పరిధిలో ఆధారాలతో సహా ఈ కుట్ర బట్టబయలైనప్పటికీ ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. పైగా దరఖాస్తులు సవ్యంగా ఉన్నాయంటూ తేల్చేసింది. మరికొన్ని నియోజకవర్గాల పరిధిలో తప్పనిసరి పరిస్థితుల్లో కేసును నమోదు చేయించినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదు. కీలకంగా ఉన్న కొంతమందిని నిందితులుగానే చేర్చలేదు. సాధారణంగా ఒకే తరహా నేర విధానంతో పలుచోట్ల ఘటనలు జరుగుతుంటే వాటిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలి. వాటన్నింటి మధ్య సారూప్యత ఉందా, తెర వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు వంటి తీగల్ని లాగి డొంకను కదల్చాలి. అయితే ఈ కేసులన్నింటిలోనూ నిందితులు వైకాపా వాళ్లే కావడంతో పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లట్లేదు. ఒక్కరినీ అరెస్టు చేయలేదు. నోటీసులిచ్చి విచారించడానికి సాహసం చెయ్యట్లేదు. మేం ఫిర్యాదు చేశాం, కేసు నమోదైంది, మా పనైపోయింది అన్నట్లు ఎన్నికల సంఘం చేతులు దులిపేసుకుంటోంది. అంతే తప్ప దర్యాప్తు సవ్యంగా సాగేలా పర్యవేక్షించట్లేదు. ఫలితంగా నేరపూరిత కుట్ర వెనకున్న అసలు వ్యక్తులు తప్పించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లు నేడు రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్నారు. దీంతో వైకాపా నేతృత్వంలో సాగుతున్న ఓట్ల తొలగింపు కుట్రపై సమగ్ర విచారణకు ఆదేశించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం 7 దరఖాస్తుల దాఖలుపై తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు కొంతమంది వైకాపా నేతలపై ఫిర్యాదు చేయడంతో 10 కేసులు నమోదయ్యాయి. పర్చూరు నియోజకవర్గంలో అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీ కీలక నేత ఓట్ల తొలగింపు వెనుక ఉన్నారు. అయినప్పటికీ నమోదైన 10 కేసుల్లోనూ ఆయన ప్రస్తావనే లేదు. నిందితుల్ని విచారిస్తే అరాచక శక్తిని బయటకు లాగొచ్చు. పోలీసు యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో కుట్రను బయటపెట్టేవారే లేకుండా పోయారు. ఈ ఓట్ల తొలగింపులో పర్చూరులోని పలువురు ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు ప్రమేయం ఉందని తేలడంతో వారు సస్పెన్షన్కు గురయ్యారు. అలాంటిది మళ్లీ అక్కడి పోలీసులకే ఈ కేసుల దర్యాప్తు బాధ్యతల్ని అప్పగిస్తే సూత్రధారి బయటపడతారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు, అవకతవకలు రాష్ట్రంలో ఇంకెక్కడా జరిగి ఉండవు. ఇక్కడ తెలుగుదేశం ఓట్ల తొలగింపునకు వేల సంఖ్యలో ఫామ్ 7లను పెట్టారు. ఒకే ఒక్క కేసు నమోదైంది. ఇక్కడ అధికార పార్టీ ముఖ్యనేత ఆధ్వర్యంలోనే ఓట్ల తొలగింపు జరుగుతుండగా అతని ప్రమేయంపై దర్యాప్తే లేదు. కాకినాడ నగరం, బనగానపల్లె, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో నమోదైన కేసుల్లోనూ సూత్రధారులెవరూ దర్యాప్తులో తేల్చలేదు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 2799 ఓట్లను తొలగించాలంటూ గతేడాది సెప్టెంబర్ 29న 30 మందికి పైగా గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు పెట్టారు. వీరంతా వైకాపా శ్రేణులే. పిఠాపురం నియోజకవర్గంలో 12500 ఓట్ల తొలగింపునకు 862 మంది ఫామ్ 7 దరఖాస్తులు చేశారు. గురజాల నియోజకవర్గంలోనూ భారీగా ఫామ్ 7లు పెట్టారు. తెలుగుదేశం ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించి దరఖాస్తులన్నీ సవ్యమేనని తేల్చేసింది. వాస్తవంగా వాటిలో అత్యధికం తప్పుడు సమాచారంతో కూడినవేనని, అయినా అంతా సవ్యంగా ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు నివేదికలు ఇస్తే ఎన్నికల సంఘము అదే విషయాన్ని చెప్పడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కావలి నియోజకవర్గంలో మనవి కానివి, మనకు వేయరు అనుకునే వారి ఓట్లను తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులు చెయ్యాలని వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఆ ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీన్ని బట్టే అక్కడ కుట్రపూరితంగా ఫామ్ 7 దరఖాస్తులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. అయినా సరే దరఖాస్తులన్నీ సవ్యమేనని తేల్చేయడం ఏమిటో ఎన్నికల సంఘం అధికారులకే తెలియాలి. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే మూడో పక్షంతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. రెండు 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా ఇదే తరహా నేరపూరిత కుట్రను అమలు చేసింది. లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లను తొలగించాలంటూ ఫామ్ 7 దరఖాస్తులు చేయించింది. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్య ఓట్ల తొలగింపునకు 12,50,000 ఫామ్ 7 దరఖాస్తులు అందగా వాటిలో 80% వైకాపా సానుభూతి పరులు, నాయకులే చేసినట్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో ఆ కేసులన్నింటినీ నీరుగార్చేశారు. నాటి నేరపూరిత కుట్రను ఇప్పుడు అధికారం అండదండలతో వైకాపా మరింత వ్యవస్థీకృతంగా అమలు చేస్తోంది. దీని నిగ్గు తేలాలంటే ఎన్నికల సంఘం తన పర్యవేక్షణలో పనిచేసేలా సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలి. సూత్రధారుల్ని బయటకు లాగాలి. ఇప్పటి వరకు కాకినాడ నగరంలో 13, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1, చంద్రగిరిలో 1, బనగానపల్లెలో 1, పర్చూరు నియోజకవర్గంలో 10 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల కేసులు నమోదు చేయాల్సి ఉన్నా చేయలేదు. వీటన్నింటినీ సిట్ పరిధిలోకి తీసుకొచ్చి కుట్రను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కోర్టు కేసుల్లో బాధితులు ఎవరైనా విచారణ త్వరగా పూర్తయి తీర్పు రావాలని కోరుకుంటారు. కోడికత్తి కేసులో బాధితుడుగా బుట్టెడు సానుభూతి పొందిన జగన్ మాత్రం ఎన్నికలు ముగిసేదాకా సాగదీయాలని చూస్తున్నారు. ఎన్ఐఏ కోర్టులో సాక్ష్యం చెప్పడం లేదు, విచారణకు వెళ్లడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవిస్తుంటే ఆయన సీఎం కావాలని కలలు కన్నా కోడికత్తి శ్రీనివాసరావు మాత్రం 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అక్రమాస్తుల కేసులో జగన్, బాబాయి హత్య కేసులో అబ్బాయి బెయిల్పై బయట తిరగాలి. మరి దళిత యువకుడు శ్రీనివాసరావు బయటికి రావద్దా? వస్తే ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? సీఎం జగన్ తీవ్ర ఆర్థిక నేరాలు, అవినీతి కేసులకు సంబంధించిన సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో నిందితుడు. 10 ఏళ్లుగా బెయిల్పైనే ఉన్నారు. రాజకీయం చేశారు, నేటికి చేస్తూనే ఉన్నారు. అవినాష్ రెడ్డి బాబాయ్ను గొడ్డలతో అత్యంత క్రూరంగా నరికి చంపిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడు. అవినాష్ను అరెస్టు చేయడానికి వెళితే కర్నూలులో సీబీఐని జగన్ ముఠా ముప్పతిప్పలు పెట్టింది. ఉత్త చేతులతో వెనక్కి వెళ్లగొట్టింది.
చివరకు పరువు పోయేలా ఉందంటూ విచారణకు హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించి అలా అరెస్టు చేసి ఇలా పంపించేసింది. ఆ అరెస్టు కూడా 3 రోజుల దాకా మూడో కంటికి కూడా తెలియనివ్వలేదు. ఒక్క నిమిషం కూడా జైలుకు పంపలేదు. కాగితాల్లో అరెస్టు చూపించి అవినాష్ను ఇంటికి పంపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడు జైలుకెళ్లాడు. వైకాపా నేతల జేజేల మధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. జగన్తో వేదికలు పంచుకుంటున్నాడు. జనుపల్లి శ్రీనివాసరావు కోడికత్తి కేసులో నిందితుడు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న వీరాభిమాని. శ్రీనివాస్ కల నెరవేరింది కానీ ఆయనకే అది పీడకలైంది. 5 ఏళ్లుగా విచారణ ఖైదీగా 4 గోడల మధ్య నలిగిపోతున్నాడు. కోడికత్తి శ్రీను తల్లిదండ్రులేమో కోర్టుల చుట్టూ తిరుగుతూ కన్నీటి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. ఆ కొడుకేనండి నన్ను భోజించేవాడు, ఆదరించేవాడండి. ఆ కొడుకేనండి నన్ను, మమ్మల్ని, మా ఆయన గారు నేను కూడా ఆయన జైల్లో ఉన్న కాడి నుంచి మా పని అయిపోయిందండి. మేము లేవలే పరిస్థితి అయిపోయిందండి. ఈ 5 సంవత్సరాల మట్టించి ఏడిపోండి. నా కలుసు వైపు కూడా కనపడాలి. నా కొడుకు త్వరలో నాకు చేర్చడండి. ఈసారి ఆఖరు సరే ఎన్నాలని నాకు ఏడితే కూర్చోనండి నా కొడుకు. మీరందరూ కూడా నా కొడుకుని నాకు చేర్చారండి. ఈ దళిత తల్లి కన్నీరు తుడవగలిగేదెవరు? జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఈ కేసులో బాధితుడిగా బుట్టెడు సానుభూతి పొందిన జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి మాత్రం రానంటున్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్పై బయట ఉన్న జగన్ ఆ కేసుల విచారణ తేలేంత వరకు విచారణ ఖైదీగానే ఉండాల్సి వస్తే పరిస్థితేంటి? ఇక్కడ జగన్ నిమిషాల లెక్కన ఫీజులు చెల్లించి దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదుల్ని నియమించుకోగలరు. కానీ శ్రీనివాస్ తల్లిదండ్రులు కనీసం ఒక్క న్యాయవాదికి డబ్బు ఇవ్వలేని నిరుపేదలు. మరి ఆ దళిత బాధితుల కన్నీటి వేదన జగన్కు ఎందుకు పట్టదు? యాజ్ పర్ రూల్ ఆఫ్ లా మన ప్రొసీడింగ్ దాన్ని కంప్లీట్ చేసాము. జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ 1 year నుంచే కోర్టుకి రావటం లేదు. ఆ కుచ్చుకుపోయిన కత్తి ఆయన పిఏ ఎవరున్నారు, కేఐనారు ఇద్దరు పట్టి లాగి తీశారని ఆయన స్టేట్మెంట్లో ఉంది. 5 centimeter ఇంజురీ అయిన కత్తి ఎంత లోపల వరకు వెళ్తుందని దాన్ని టెస్టిఫై చేస్తాం. దీంట్లో ఒకటే ఉంది, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. అదే ఈ కేసు భవిష్యత్తు. గత ఎన్నికల్లో కోడికత్తి ఘటనతో రాజకీయ లబ్ధి పొందారు జగన్. కోడికత్తి దాడి చేయించింది చంద్రబాబేనని పెడబొబ్బులు పెట్టారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని మంకుపట్టు పట్టారు. అదే ఎన్ఐఏ ఇప్పుడు జగన్ అండ్కో వాదనలో పసలేదని తేల్చింది. అయినా ఇంకా లోతైన విచారణ జరపాలంటూ మళ్లీ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేసి కేసును సాగతీస్తున్నారు జగన్. సాక్ష్యం ఇవ్వడానికి జగన్కు వచ్చిన ఇబ్బందేంటి? వచ్చే ఎన్నికలు పూర్తయ్యేదాకా కేసును కొలిక్కి రానియొద్దన్నదే ఆయన లక్ష్యమా? ఎన్నికల్లోగా శ్రీనివాసరావు బెయిల్పై బయటకొస్తే అసలు నిజం వెలుగులోకొచ్చి రాజకీయంగా నష్టపోతాననే భయమా? జగన్ తన రాజకీయ స్వార్థానికి ఓ దళిత యువకుడి జీవితాన్ని బలిచేయటం భావ్యమేనా? ఈయన ఏం చెప్తూ ఉన్నాడు? ఎన్ఐఏ కూడా సక్రమంగా విచారణ జరపలేదని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి భయపడిపోతాడు. ఇంకా దీన్ని తీక్షణంగా విచారించాలంటాడు. ఏంటి తీక్షణంగా విచారించేది? నువ్వు చెప్పినట్టుగా కేంద్ర విచారణ సంస్థ చేత విచారణ జరుగుతుంది. నువ్వు కోర్టుకు వచ్చి చెప్తే ఆయన బెయిల్ మీద బయటకు వస్తాడు కదా. లేదంటే నీ ప్రాసిక్యూషనే కదా ఉంది. చిన్న కత్తితో గీత గీసిన దాంట్లో 4.5 సంవత్సరాలకు పైగా ఒక దళిత యువకుడిని పెట్టారు. అదే నీ అవినాష్ రెడ్డిని లోపలికి వెళ్లకుండా సుప్రీంకోర్టు, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నువ్వు బయటకు వచ్చేసావు. ముందస్తు బెయిల్ అంటే మీ బాబాయిని అతి క్రూరంగా చంపిన వాళ్ళు చంపితే వాళ్ళ హత్యలు చేసినా ఏది చేసినా బయట తిరుగుతారా? దళితుల్ని చంపిన అనంతబాబుకు వైకాపా శ్రేణుల సత్కారాలు, బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్కు అండదండలు. మరి మిమ్మల్ని అభిమానించే శ్రీనివాసరావుకు జైలు గోడలంటే జగన్ చెప్పే సామాజిక న్యాయంలో వివక్ష కాదా? స్వేచ్ఛ అవినాష్ రెడ్డి, అనంతబాబుకేనా? శ్రీనివాసరావుకు కల్పించలేరా? ఈ కేసు వీగిపోతే ఇంతకాలం అతను కోల్పోయిన స్వేచ్ఛ జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు?
ఒకవేళ నేరం నిరూపణైనా అతను విచారణ ఖైదీగా జైల్లో గడిపిన సమయం కంటే తక్కువ కాలం శిక్ష పడితే గడిపిన జైలు జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు? సాక్ష్యం చెప్పకుండా సాగతీస్తున్న జగన్ దీనికి బాధ్యత వహిస్తారా? కోతల్లో జగన్కు జగనే సాటి. పంట నష్టం అంచనాల్లో కోత, పెట్టుబడి సాయంలో కోత, ఇలా నోటితో గొప్పలు చెప్పుకుంటూ సాయంలో కోతలు వేస్తుంటారు. రైతులకు అలాంటి నయవంచనే చేశారు జగన్. మిగ్జాం తుపాను, కరువు ప్రభావంతో జరిగిన పంట నష్టం అంచనాల్ని భారీగా కుదించేశారు. దాదాపు 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగితే దాన్ని 21 లక్షల ఎకరాలకే పరిమితం చేస్తున్నారు. పెట్టుబడి రాయితీని 1289 కోట్ల రూపాయలకు పరిమితం చేసేందుకు సిద్ధమయ్యారు. అంటే ఒక్కో రైతుకు సగటున దక్కేది 6,175 రూపాయలే. ఇరవై 22 జిల్లాలు, 11 లక్షల ఎకరాల్లోని వ్యవసాయ పంటలు, 1,12,000 ఎకరాల్లోని ఉద్యాన పంటలు. ఇది మిగ్జాన్ తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఇచ్చిన లెక్కలు. మొత్తంగా 790 కోట్ల రూపాయల మేర పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదిక పంపారు. తాజా అంచనాలు మాత్రం రివర్స్ అయ్యాయి. లెక్కల్లో సగం వరకు కోతపడ్డాయి. 6,64,000 ఎకరాల్లోనే పంట నష్టమని తేల్చారు. ఇందులో 5,99,000 ఎకరాల్లో వ్యవసాయ, 64,700 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు నివేదించారు. పెట్టుబడి రాయితీగా 442 కోట్లు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అంటే ప్రాథమిక అంచనా మొత్తంతో పోలిస్తే పంట నష్టపోయిన విస్తీర్ణం ఏకంగా 5,52,000 ఎకరాలు తగ్గించారు. పెట్టుబడి సాయంలో 348 కోట్ల రూపాయల కోత పెట్టారు. అంచనాల్లో ఎందుకింత నయవంచన? మిగ్జాన్ తుపాను వరి, మిరప, పొగాకు, మినుము తదితర పంటల్ని నీట ముంచింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలొచ్చింది. కోతకొచ్చిన వరిలో దాదాపు 90% నేలవాలింది. ఆరబెట్టిన ధాన్యమూ తడిసింది. దాన్ని అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. బస్తా ధాన్యానికి 4 కిలోల నుంచి 10 కిలోలు అదనంగా ఇచ్చారు. చివరకు రవాణా ఖర్చుల్ని భరించారు. పంట నష్టంలో నిబంధనల పేరుతో కోత పెట్టారు. 33% నష్టం లేదని కొన్ని చోట్ల, కోసి పనలపై ఉన్న పంట నష్టపోతే లెక్కలోకి తీసుకోలేమని కొన్ని చోట్ల మొండిచేయి చూపారు. మొక్కజొన్న మొదలు కంటా విరిగిపడలేదంటూ నష్టంలోకి తీసుకోలేదు. ఇలా రకరకాల సాకులతో రైతులకు తీరని అన్యాయం చేశారు. ఇప్పుడు నవంబర్లో వర్షాలు పడ్డాయి. నవంబర్ మేము కోత కొయ్యాలి. విపరీతమైన వర్షాలు పడ్డాయి. వరి పొలం మొత్తం కంప్లీట్ వరి మీద నుంచి నీళ్ళు వెళ్ళిపోయి పడిపోయి ఒక్క కోతకే 7,000 ఇచ్చానండి. కట్టేతకు 6,000 ఇచ్చాను. దిప్పినాడికి 1,500 ఇచ్చాను. ఏంటంటే వీళ్ళు ఇచ్చేది రైతులకి నష్టపరిహారం ఇది 5,000 6,000 ఇస్తామంటున్నారు ఎకరాకి. అది ఎందుకు ఆ పని చేసిన వాళ్ళకి కూల్ డ్రింకులు 6,000 రూపాయలు కోతకే హార్వెస్టర్కే పెట్టుకుంటే వీళ్ళు ఇచ్చే పరిహారం ఏంటండి? కోత బయట ఆ ఒడ్డు బయట పోసుకోవడానికి లేవు. ఇవాళ ఆ కోసిని రోడ్డు మీద పోతే కొనే దిక్కులేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యాపారం. ఒకడు 1,500 అంటే ఒకడు 1,200 అంటాడు. ఆ రైతు ఏం చేయాలి? వ్యవసాయం అనేది చాలా మంది ఈ సంవత్సరం ఎత్తేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ కౌలు కేసేవాళ్ళు కూడా ఏడుస్తున్నారండి. కౌలు కేసేవాళ్ళు అసలు గుర్తిస్తున్నారు ప్రభుత్వం. ఏదో బటన్ నొక్కుతున్నాం అంటున్నారు ప్రభుత్వాలు. 100 మందికి బటన్ నొక్కితే 5గురికో 6గురికో వస్తున్నాయి. మిగతా 94 మంది ఏంటి పరిస్థితి? అలా పరిస్థితి. మిగ్జాన్ తుపాను మిగిల్చిన అరకొర పంటల్ని కరువు కాటేసింది. కానీ జగన్ కొద్దిపాటి కరువేనని, రైతులకు నష్టమేముందని చులకన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 466 పైగా మండలాల్లో పొడి వాతావరణం నెలకొన్నా, ఎండిన పంటలు, బీళ్లు పడిన పొలాలు కనిపిస్తున్నా 103 కరువు మండలాలతో సరిపెట్టారు. పెట్టుబడి రాయితీని 847 కోట్ల రూపాయలకు పరిమితం చేశారు. వాస్తవానికి ఆగస్టులోనే ముందస్తు కరువు ప్రకటించి విత్తనం వేయని రైతులకు కూడా పెట్టుబడి రాయితీ, పంటల బీమా ఇప్పించే అవకాశం ఉన్నా విస్మరించారు. నేటికి అదే కరువు వెంటాడుతోంది. అక్టోబర్లో సాధారణం కన్నా 90% తక్కువ వానలు కురిశాయి. రెండో దఫా కరువు మండలాల్ని ప్రకటించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఇలా
ఇలా ఈ ఏడాది తుపాను కరువు వల్ల మొత్తంగా సుమారు 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. జగన్ సర్కార్ మాత్రం 21 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందని తేల్చింది. 1289 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీతో సరిపెట్టేందుకు సిద్ధమైంది. అంటే ఎకరాకు రైతుకు దక్కేది సగటున 6,175 రూపాయలే. ఈ ఏడాది ఒక్కో రైతు తక్కువలో తక్కువ 50,000 రూపాయల నుంచి లక్షల్లో నష్టపోయారు. అలాంటి రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పరిహారం ఇస్తే మునిగిపోయేదేముంది? కోత కోయడానికి 7,500 దాకా అవుతుంది. ఎకరానికి పొలానికి వచ్చేసి 6,500 ఏ పాటిగా సరిపోతుంది. మన కోత కూడా సరిపోవు. ఎరువుల రేట్లు చూస్తే అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ కోతలకి కట్టేతలకి హార్వెస్ట్ చేపిద్దామన్నా సరే పడిపోయిన దాని మీద హార్వెస్ట్ మిషన్లు కూడా రావట్లేదు. ఆ వడ్డంతా నేలపాలైపోతున్నాయి. వడ్డంతా తడిసిపోయి ముక్కుడు పోవడం వల్ల కొనే పరిస్థితి కూడా లేదు. సగానికి సగం అడుగుతున్నాను బేరగాళ్ళు. ఆ సాయం 2.5 ఎకరాల వరకే అంటున్నారు. 2.5 ఎకరాల కంటే ఎక్కువ పెంచేసి ఆ సహాయాన్ని తదనుగుణంగా 20,000 నుంచి 25,000 మనకు 40,000 అవుతుంది. కనీసం దాంట్లో సగమన్నా రైతుకి అందిస్తే మాకెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారండి. చిన్న సన్నకారు రైతులు పెట్టే పెట్టుబడిలో 80% మొత్తాన్ని రైతు భరోసా రూపంలో ఇస్తున్నామని జగన్ ఊదరగొడతారు. అసలు ఆయనకు ఎకరా సాగుకు ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసా? పప్పుధాన్యాల సాగుకు ఎకరాకయ్యే ఖర్చు 25,000 పైనే. వరికి కనీసం 42,000. పండ్ల తోటలకైతే ఎకరాకు 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు వస్తుంది. సీఎం జగన్ బుర్రకు ఇది ఎలా ఎక్కుతుంది? కనీసం 15,000 రూపాయలైనా పరిహారం ఇవ్వకపోతే రైతుకు జరిగిన నష్టం ఎలా భర్తీ అవుతుంది? నిధుల లేమితో నదీ యాజమాన్య బోర్డులు ఇబ్బంది పడుతున్నాయి. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో వేతనాలు సహా ఇతరత్రా అవసరాల కోసం కార్పస్ ఫండ్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికపరమైన అంశాలపై కృష్ణా బోర్డు ఈ నెల 12న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. నేడు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న నదీ యాజమాన్య బోర్డుల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాలకు సంబంధించిన అంశాల కోసం ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులకు 2 రాష్ట్రాల నుంచి సిబ్బందితో పాటు నిధులు కూడా సమకూర్చాల్సి ఉంది. ప్రతి ఏటా బోర్డు సమావేశాల్లో బడ్జెట్ ఖరారు చేసి అందుకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 2 రాష్ట్రాల నుంచి బోర్డులకు సకాలంలో నిధులు అందడం లేదు. 2 రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ నెల 12న ప్రత్యేకంగా సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరగనుంది. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45.63 కోట్ల రూపాయల నిధులు రాగా 45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ ఇచ్చిన మొత్తం 24.91 కోట్ల రూపాయలు కాగా తెలంగాణ ఇచ్చిన మొత్తం 19.71 కోట్ల రూపాయలు. కేంద్రం ఇచ్చిన ₹1 కోటి కార్పస్ ఫండ్ కూడా ఇందులో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ 13.61 కోట్ల రూపాయలు, ఏపీ 11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం 3.35 కోట్ల రూపాయలు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్ను 23.5 కోట్ల రూపాయలుగా ఖరారు చేశారు. అందులో వేతనాల కోసం చెల్లించాల్సిన మొత్తం 12.7 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే నెలకు ₹1 కోటి పైగా వేతనాల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డు వద్ద 22 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలను చెల్లించే పరిస్థితి లేదని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై 12న జరగనున్న సమావేశంలో చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు. ఇక గోదావరి బోర్డుకు సంబంధించి 2 రాష్ట్రాల నుంచి నిధులు రావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి 9 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ నుంచి 5 కోట్ల వరకు రావాల్సి ఉన్నట్లు సమాచారం. జీఆర్ఎంబీ వార్షిక బడ్జెట్ 16 కోట్ల రూపాయలు కాగా సమయానికి 2 రాష్ట్రాల నుంచి నిధులు రాకపోవడంతో రిజర్వు నిధుల నుంచి ఉద్యోగుల జీతాలు చెల్లిస్తోంది. గోదావరి బోర్డు ప్రతి నెల దాదాపు 50 లక్షల రూపాయలకు పైగా వేతనాల కోసం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోదావరి బోర్డు వద్ద మిగిలిన రిజర్వు నిధులు మరో 4 నెలల వేతనాల కోసం మాత్రమే సరిపడతాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ నేడు సమావేశం కానుంది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, సభ్య కార్యదర్శులు సమావేశానికి హాజరు కానున్నారు. 2 బోర్డుల ప్రతినిధులు నిధుల అంశాన్ని సమావేశంలో ప్రస్తావించనున్నారు. దాంతోపాటు బోర్డుకు సంబంధించిన ఇతర అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్రం గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, బోర్డు కార్యాలయాలు, వసతులు, కృష్ణా బోర్డు ఏపీకి తరలింపు సహా ఇతర అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి.
రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు మరోసారి రెచ్చిపోయారు. వెంకటపాలెం రైతులకు ఇచ్చిన ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గత 2 రోజులుగా ఉద్దండరాయనపాలెంకు చెందిన కొంతమంది అక్రమంగా మట్టి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి జేసీబీ టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి మంటలు చెలరేగాయి. పొగమంచు కారణంగా డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ తిరగబడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. డీజిల్ ట్యాంకర్కు మంటలు అంటుకోవడంతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అప్పటి మంటలు మామూలు మంటలు కొడుతుండ్రా దానికి ఎంత మంటలు ఇటు వస్తున్నాయి కొడితే లేస్తుందిరా బాబు బండి రేపోయాం కదా. జనవరి 17న అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన శ్రీరాముడి విగ్రహ ఊరేగింపును రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రద్దు చేసింది. ప్రతిష్టాపన వేడుకకు ముందు అయోధ్యలో రామ్ లల్లా కొత్త విగ్రహాన్ని చూసేందుకు భక్తులను అనుమతించాలన్న అధిక రద్దీ భయంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు రామ జన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహం ప్రదర్శనను ట్రస్టు ఏర్పాటు చేయనుంది. కాశీలోని ఆచార్యులు సీనియర్ పరిపాలనా అధికారులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్లల్లా కొత్త విగ్రహాన్ని నగరంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లినప్పుడు భక్తులు, యాత్రికులు అధిక సంఖ్యలో చుట్టడానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని నియంత్రించడం కష్టమవుతుందని ఊరేగింపును రద్దు చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులో మళ్లీ వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడగా ఈశాన్య గాలుల ప్రభావంతో కావేరీ డెల్టా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కల్లకురిచ్చిలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మైలాడుతురైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ಮಾಡಿದ